ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా నడిపించే దాగుడుమూతల వ్యవహారాలు చాలానే ఉంటాయి. ఇవి బాగా తెలిసినట్టుగా వ్యవహరిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఎక్కడికైనా సరే ఇద్దరు వెళ్తారు, కానీ విడివిడిగా వెళ్ళి ఒక్కటిగా కలుసుకుంటారు. ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఇద్దరు వేరువేరుగా ఫోటోలు షేర్ చేస్తుంటారు, కానీ లొకేషన్లు మాత్రం ఒకేలా ఉంటాయి. ఇదంతా చూస్తున్న వాళ్ళంతా ఈ తోడు దొంగలు ఇంకెన్నాళ్ళు ఇలా దాగుడుమూతలు ఆడతారో అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే ఇమీడియట్గా అందరి అటెన్షన్ను గ్రాప్ చేస్తూ ఉంటాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన చేసిన పనులు కూడా ఇలానే అభిమానులతో పాటు సినిమా వాళ్ళ లైఫ్ స్టైల్ను ఇష్టపడే వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ ఇద్దరు చాలా డెస్టినేషన్లకు వెళ్ళారు. విడివిడిగా వెళ్ళి కలివిడిగా ఆయా ప్రాంతాల్లో కలిదిరిగారు. ఈ విషయాన్ని ఎవరూ చూడకున్నా కూడా ఈ ఇద్దరు చేసిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చాలామంది ఇది కన్ఫామ్ అని చెప్తూ ఉంటారు. రీసెంట్గా కూడా ఇలాంటి పని చేసి మరోసారి సోషల్ మీడియా డిస్కషన్కు రీజన్ అయ్యారు విజయ్ దేవరకొండ, రష్మిక. అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ 5న రష్మిక మందన బర్త్డే. ఆ వేడుకలు చేసుకునేందుకు రష్మిక ఓమన్కు ఒంటరిగా వెళ్ళింది. అక్కడ అందమైన లొకేషన్లో దిగిన ఫోటోలను యాజ్ యూజువల్గా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ట్విస్ట్ ఏంటంటే రష్మికకు వెళ్ళడానికి ఒకరోజు ముందుగానే విజయ్ దేవరకొండ కూడా ఒమన్కు వెళ్ళాడు. అక్కడి లొకేషన్లను పిక్స్ తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. రష్మిక, విజయ్ పంచుకున్న ఫోటోల్లో లొకేషన్లు దాదాపుగా ఒకే రకంగా ఉండడాన్ని గమనిస్తున్న నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా ఇద్దరూ కలిసే ఒమన్కు వెళ్ళి వేడుక చేసుకుని ఉంటారు అనుకుంటున్నారు. ఇలా వెళ్ళి రావడం ఇద్దరికి అలవాట అని అందరూ కామెంట్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ ఇద్దరూ ఇలా వెళ్ళి వేడుకలు చేసుకోవడం అన్నది ప్యూర్గా వాళ్ళ పర్సనల్ థింగ్. కానీ పుష్ప 2, యానిమల్, చావా, సికిందర్ వంటి సినిమాలతో రష్మిక నేషనల్ క్రష్గా మారింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా నేషనల్ వైడ్గా రౌడీ స్టార్ అన్న పాపులారిటీని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడుతూ తోడు దొంగల్లా ఉండకుండా డైరెక్ట్గా ఇద్దరూ కలిసి కనిపిస్తే బాగుంటుంది కదా అని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్పేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి రష్మిక, విజయ్ దేవరకొండ కనిపిస్తున్న ఈ దాగుడుమూతలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.